హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఉన్న ఉద్యోగాలని నేషనల్ హెల్త్ మిషన్ NHM స్కీమ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కనుక మనం చూసినట్లయితే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ LGS అనేటువంటి 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసినటువంటి ఉద్యోగాల వారీగా ఒక్కొక్క పోస్ట్ గురించి మరి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా NUHM స్కీమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొదటి పోస్ట్ కనుక చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ చూసినట్లయితే 23,393 రూపాయలుగా మెన్షన్ చేశారనమాట. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత D.Pharmacy లేదా B.Pharmacy క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ లో ఫార్మసీ కోర్సుతో పాటుగా 1 year అప్రెంటిస్‌షిప్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 23,393 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో వీరి క్వాలిఫికేషన్ కూడా మనం చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత DMLT లేదా BSc MLT క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ MLT కోర్సుతో పాటుగా 1 year అప్రెంటిస్‌షిప్ ఉండాలని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 18,450 రూపాయలుగా మెన్షన్ చేశారు. డిగ్రీ అర్హతతో పాటుగా డిగ్రీతో పాటు కంప్యూటర్ సంబంధించినటువంటి PGDCA అప్లికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారనమాట. ఇక అలాగే వీరికి కావాల్సినటువంటి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్ కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క PDF ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.